నేను మొత్తం ఎమ్మెల్యేలు గాని నేను గాని అందరం కూడా ప్రజలతో మమేకం అవుతా ఉంటాం. ఇక్కడ కూడా ప్రజా దర్బార్ పెట్టాం. దగ్గర ఒక 35 గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు. ఒకసారి ఎవ్రీ 15 days ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పన్నాను. చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను. నేను సీట్లు ఎవరు అడగద్దండి, ఎవరు రికమెండ్ చేయొద్దండి, ప్రజలు ఎవరు ఆమోదం చేస్తారో కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను. జ్ఞాపకం ఉందా లేదా మీకు? తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఓకే నన్ను గురించి నెగటివ్ గా ఆలోచిస్తే నేను ఎట్ట మార్చుకోవాలి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే. పరిపాలన కూడా అవసరమైతే ప్రజారంజకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే. అది చేస్తున్నాం. ఇది ఇక్కడ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవరాల్ గా బాగుంది. ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలనుంది. అది కూడా చెప్పేస్తున్నా. మొన్న ఎత్తుక్కుంటూ నేను పెద్ద డిఫికల్ట్ గా ఎక్సర్సైజ్ చేసి 20 మందికి ఇచ్చా. వేరే పార్టీలు అవి కూడా ఇవ్వాల. మనం కావాలని 20 ఇచ్చాం. 20లో గెలిచింది కూడా చాలా మంది గెలిచారు. దానికోసం నేను ఏమన్నానంటే ఎవ్రీ కేఎస్ఎస్ 1+1 ఒక మేల్ ఉంటే ఒక ఫిమేల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మగవాళ్లతో సమానంగా మహిళలు వస్తారు. అదే మాదిరిగా రెండోది బ్యాలెన్స్ కావాలి. మన కమిటీలు కూడా లీడర్షిప్ నేను చూశాను. అది కూడా మీకు చెప్తాను. డోంట్ మిస్టేక్ మీ. ఇది యథార్థం. మొన్న ఎన్నికల్లో మనం ఎందుకు గెలిచాం? పర్ఫెక్ట్ గా సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. ఏ నియోజకవర్గం ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు లేవు. మిగిలిన కులాలకు కూడా మనం సీట్లు ఇస్తున్నాం, గెలుస్తున్నారు. కానీ బీసీలని ప్రత్యేకంగా ఇవ్వకపోతే మనం గెలిచే పరిస్థితి లేదు. అందుకే నేనేం చేశానంటే జనాభా దామాషా ప్రకారం ఎక్కడికెక్కడ అనలైజ్ చేసి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మొట్టమొదటిసారిగా విత్ గ్రేట్ డిఫికల్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. కులాల వారిగా జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చింది మొదటి ఎన్నిక, మొన్న ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నంత వైపు ఇచ్చాం. కానీ ఇంత పకడ్బందీగా ఇవ్వలేదు.